ఇప్పుడు ఈ స్కూల్స్ కాలేజెస్ మొదలై విద్యార్థులు వారి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళటం మొదలైంది. దీంతో పాటుగా పిల్లలు ఇంతకాలము ఇండోర్స్లో ఉండి ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రుల ప్రొటెక్షన్లో ఉండి ఇప్పుడు బయటికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్స్కి వెళ్ళి ఎంతోమంది పిల్లల మధ్యలో బయట వెళ్ళే దారిలో ఆ తర్వాత వాతావరణం కాలుష్యము వీటన్నిటికీ గురవుతూ మధ్యలో ఇంటి దగ్గరే కాకుండా బయట ఉండే దొరికే పదార్థాలు తినుబండారాలు తింటూ రకరకాల జబ్బులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈఎన్టీకి సంబంధించి చెవి ముక్కు గొంతు వ్యాధులు కూడా ఎన్నో ఇప్పుడు ఈ స్కూల్స్ కాలేజెస్ మొదలైన తర్వాత విద్యార్థులు చిన్నపిల్లలు వీళ్ళంతా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇలాంటి వ్యాధుల్లో ఈ చెవి ముక్కు వ్యాధులు కూడా కొన్ని ప్రత్యేకమైన సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్ విద్యార్థులు బయటకు వెళ్ళినప్పుడు ఈ గాలి వాతావరణము దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ఈ చల్లగాలికి లేకపోతే దుమ్ముకి గురైనప్పుడు అలర్జీ వంటి వ్యాధులు, ఈ జలుబు, గొంతు నొప్పి, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్, సైనస్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు ఇవి గమనించాలి. కాబట్టి వీరిని ముఖ్యంగా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వడం అంటే ఈ సమ్మర్ ఎండాకాలం అయిపోయి వర్షాకాలం కూడా మొదలవుతుంది. ఎండలు తగ్గి వర్షాలు వస్తాయి కాబట్టి ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఈ సీజన్ చేంజ్ అవుతూ ఉంది. ఈ సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఈ అలర్జీ లక్షణాలు ఉన్న చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో అయినా కూడా ఈ అలర్జీ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ప్రత్యేకించి ఈ అలర్జీ లక్షణాలు ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రులు ఇది గుర్తుంచుకొని ఆ పిల్లలకి ముందు జాగ్రత్తగా అలర్జీ ప్రివెన్షన్, అలర్జీ ఎపిసోడ్స్, అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. వారికి ఈ చల్లటి పదార్థాలు ఇవ్వటము, చాక్లెట్స్ అవన్నీ తినకుండా చూసుకోవటము, అలర్జీకి తరచుగా గురవుతున్న పిల్లలకి ముఖ్యంగా తరచూ జలుబు చేస్తూ దగ్గు ఆయాసానికి వచ్చేలాంటి వాళ్ళకి ఈ పదార్థాలు తినకుండామే కాకుండా కొన్ని రకాల మందులు కూడా ఈ యాంటీ అలర్జీ ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అలాంటివి కూడా ఇవ్వటం అవసరం. అదేవిధంగా స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఇంకా వాళ్ళ ఆటల్లో చెవి మీద దెబ్బ కొడితే కన్నవేరు దెబ్బ తినవచ్చు. అలాగే చెవిలో ఏదైనా పుల్లలు ఆడుతూ పాడుతూ ఒకరి చెవిలో ఒకళ్ళు కానీ పెన్సిల్స్ కానీ బడ్స్ కానీ ఇంకేదైనా పిన్స్ కానీ ఏవైనా పెట్టుకొని దెబ్బ తగిలించుకొని చెవి వినికిడి లోపాలు కూడా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమస్యలు కూడా రాకుండా చూసుకోవాలి. ఇంకా చిన్నపిల్లలు అయితే వాళ్ళకి అందుబాటులో ఉండే రబ్బర్స్, పెన్సిల్స్, బలపాలు అంటారు చిన్నపిల్లలు, వాళ్ళు ముక్కులో పెట్టుకుంటారు. ఇలాంటివి జాగ్రత్తగా తల్లిదండ్రులు గమనించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఇలాంటి జాగ్రత్తలు ఎంతో ముఖ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా చిన్నపిల్లల్లో ముఖ్యంగా చెవికి సంబంధించి చెప్పాలంటే ఒక ముఖ్యమైన విషయం ఒకటి ఉంటుంది. వినికిడి లోపాలు అనేవి మనకు చిన్నపిల్లల్లో చాలా సహజంగా ఉంటాయి. 10% స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో వినికిడి లోపాలు ఉంటాయని గమనించడం జరిగింది. కాబట్టి ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడికి కూడా చెవి వినికిడి లోపాలు ఉన్నాయా లేవా అని పరీక్షించడానికి వినికిడి పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. ఇది తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా ముఖ్యంగా గమనించి వారికి సలహా ఇవ్వాలి. వినికిడి లోపాల గురించి ప్రతి విద్యార్థి కూడా, ప్రతి బడికి వెళ్ళే పిల్లవాడికి కూడా తప్పనిసరిగా వినికిడి లోపాలు ఉన్నాయా లేవా అనే పరీక్షలు, వినికిడి పరీక్షలు, ఆడియోమెట్రీ పరీక్షలు అంటాము, చేయించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ చెవిలో నొప్పి లేకుండా చెవిలో నీరు చేరి వినికిడి లోపాలు వచ్చే గ్లూ ఇయర్ అని, సెక్రెటరీ వర్డ్స్ మీడియా అని ఒక కండిషన్ ఉంటుంది. దీన్ని గమనించి గుర్తించినట్టయితే దీనికి ఒక చిన్న ఆపరేషన్ చేసి ఈ వినికిడి లోపాన్ని సరిచేయవచ్చు. అలా చేయకపోతే పర్మనెంట్గా చెవి వినికిడి లోపాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీని మూలంగా. ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ చెవి ముక్కు గొంతులకు సంబంధించినంత వరకు. ఇకపోతే టాన్సిల్స్, ముక్కులోంచి రక్తం కారటము, ఇలాంటి విషయాలకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కులో ఎక్కడైనా రక్తం కారితే బడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడికి వెంటనే కంగారు పడకుండా ముక్కు 2 వేళ్లతోని పించి చేసి ఈ విధంగా ముక్కుని 2 వేళ్లతో పట్టుకొని నోరు తెరిచి ఒక 5 నిమిషాలు కూర్చోబెడితే, ఇది టీచర్స్ కూడా గమనించి చేయవలసిన ముఖ్యమైన విషయం. ఇది కంగారు పడి ఇలా పట్టుకొని
కర్చీఫ్ పెట్టి ఇలా తుడుస్తూ చేస్తూ ఉంటారు. ఆ రక్తం అంతా బాటిల్ మీద పడి ఒక పెద్ద సీన్ అవుతుంది. అలా కాకుండా చేయవలసిన ముఖ్య విషయం ఏంటంటే రక్తం కారితే 2 వేళ్లతో ఈ విధంగా ముక్కుని పించ్ చేసి పట్టుకొని గాలి నోరు తెరిచి గాలి తీసుకోమని చెప్పాలి పిల్లవాడికి కూర్చోబెట్టి. కంగారు పడే అవసరం లేదు. అలా 5 నిమిషాలు కూర్చోబెడితే ముక్కులోంచి రక్తం కారటం ఆగిపోతుంది దాంతో. ఆ తర్వాత ఏంటి వైద్యుడికి సంప్రదించవచ్చు. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు, చాలా ముఖ్యమైన విషయాలు ఈ రకంగా తీసుకుంటూ ఉండాలి.